నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. హైదరాబాదులో కల్తీ కళ్ళు వల్ల 5గురు చనిపోయారండి. నిమ్స్లో 31 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా పెరుగుతున్నారండి బాధితుల సంఖ్య. పోలీసు అదుపులో 7గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కల్తీ కళ్ళు రాజధాని హైదరాబాదులో కల్తీ కళ్ళు తీవ్ర విషాదం మిగిలించిందండి. అవస్థకు గురైన వారిలో 5గురు మృత్యువాత పడారు. వీరిలో 1-2 రోజుల క్రితమే మృతి చెందగా బుధవారం వెలుగులోకి వచ్చిందండి. ఈ కల్తీ కళ్ళు చూడండి. ఈ ఘటన బాల్నగర్ అబ్కారీ ఠాణాలో 5 కేసులు, కేపీహెచ్బి పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదైనాయండి. 7గురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో బాల్నగర్ జోన్ పోలీసులు, మేడ్చల్ జిల్లా వైద్యాధికారిని ఉమా, అబ్కారీ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారండి. ఎందుకంటే చూడండి, ఈ కల్తీ కళ్ళు ఎక్కడ అనుమతులు ఆపినా కూడా ఆగని కళ్ళు విక్రయాలంట. దీంట్లో ఏమవుతుందంటే ఈ కల్తీ కళ్ళు చేస్తున్నారండి. కొంతమంది ఈ కల్తీ కళ్ళును తయారు చేస్తున్నారు. దాంట్లో ఏం చేస్తారంటే క్లోరల్ హైడ్రేట్ కలిపినట్లు తేలిన చర్యలకు ఎనుకడుగంట. ఇది కూకట్పల్లి ఉదంతం నేపథ్యంలో విమర్శలు కూడా వచ్చాయంట. కొంతమంది ఇది కలుపుతున్నారు, ఈ కల్తీ కళ్ళుకు ఇది సహకరిస్తున్నారండి. కానీ ఈ కల్తీ కళ్ళు వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ కల్తీ కళ్ళు ఏమి పరిస్థితి, ఎక్కడ ఏం జరిగిందని చూసుకుంటే, ఈ కల్తీ కళ్ళు చాలా ఇబ్బంది పెడుతుందండి. ఈ కల్తీ కళ్ళు మొత్తానికి విషాదం చేస్తుందండి. ఎక్కడెక్కడ హైదర్నగర్, శంషీగూడ, ఇందిరానగర్ కళ్ళు కాంపౌండ్లో కొద్ది రోజుల క్రితం కళ్ళు తాగిన పలువురికి అవస్థత. విషయం పాక్కుండా నిర్వాహకులు యత్నాలు. మృతులు, బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో గుట్టురట్టు. కళ్ళు కాంపౌండ్ నిర్వాహకుల 5గురిపై కేసులు నమోదు. కల్తీ కళ్ళు విక్రయదారులపై కఠిన చర్యలు, మంత్రి జూపల్లి హెచ్చరిక. పలు ప్రాంతాల్లో పళ్ళు కాంపౌండ్లపై ఎస్ఓటి ఎక్సైజ్ దాడులు. చూడండి, ఈ కల్తీ కళ్ళు వల్ల చాలామంది అవస్థ పడుతున్నారంట. ఇప్పటికే 5-6 మంది చనిపోయారు. 31 మంది నిమ్స్లో చేస్తున్నారండి. ఈ రాజధాని హైదరాబాదులో కల్తీ కళ్ళుకు బలవుతున్నారు. దీని మీద ఎస్ఓటి పోలీసులు, ఎక్సైజ్ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో సంఖ్య 40 దాటినట్టు కూడా సమాచారం అండి. నిమ్స్లో ప్రస్తుతం 31 మంది చికిత్స పొందుతున్నారు. అక్కడ పడకలు లేవని కొందరిని గాంధీ ఆసుపత్రికి, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించారు. అవస్థకు గురైన వారిలో కొందరిని ఐసీయూ, మరికొందరిని ఏఐసీయూ విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అకస్మాత్తుగా స్థితిలో ఉన్న మొన్నప్ప 65 అనే వృద్ధుడికి వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నారని, దేవదాస్ అనే వ్యక్తికి డయాలిసిస్. చూడండి, కల్తీ కళ్ళు వల్ల చాలా అవస్థ పడుతున్నారండి. ఈయన ఎక్కడ ఏమిరంటే ఈ ఆగని కల్తీ కళ్ళు, అనుమతులు ఆపినా ఆగని కళ్ళు విక్రయాలంట. మొత్తం 5 కేసులు అయినాయంట. 7గురిని అదుపులోకి తీసుకున్నారంట. ఈ కల్తీ కళ్ళు ఏమరంటే బాధితులపై క్రిమినల్ కేసులు పెడతామంటున్నారు మంత్రి జూపల్లి గారు. కోటి పరిహారం ఇవ్వాలంటున్నారు ఎంపీ ఈటల రాజేందర్ గారు. కల్తీ కళ్ళు బాధితులను నిమ్స్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. అట్లాగే బాధితుల మరణాలకు కళ్ళులో అల్పోజోలం, ఇతర రసాయనాలు మోతాదు పెరగడమే కారణమని అబ్కారీ అధికారులు భావిస్తున్నారు. ఇందిరానగర్లోని కళ్ళు దుకాణంలో తనిఖీలు వెళ్ళినప్పుడు 66 గ్రాముల తెలుపు రంగు పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. అదేమిటో ఇంకా తేలలేదు. చూడండి, 5 కేసులు, 7గురు అదుపులోకి తీసుకున్నారండి. ఈ కల్తీ కళ్ళు ఏమిరంటే మీరే చూడండి. హైదరాబాదు, హైదర్నగర్, ఇందిరానగర్లోని దుకాణాలను కూడా రవితేజ గౌడ్ నిర్వహిస్తూ ఉండగా, భాగ్యనగర్ దుకాణాలని జె ప్రభాకర్ గౌడు, ఐపీఎస్ నగర్ దుకాణాన్ని కోన సాయి తేజ్ గౌడ్ నిర్వహించినట్లు తేలింది. వీరితో పాటు తీగల రమేష్, టి శ్రీనివాస్ గౌడ్, చింతకింద నగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 4 దుకాణాల నుంచి 350 మిల్లీమీటర్ల చొప్పున కళ్ళు నమూనాలను సేకరించి పరీక్షకు పంపించారు. 674 లీటర్ల కళ్ళును ధ్వంసం చేశారు.
సాయితేజ్ గౌడు, రవితేజ్ గౌడు ఇద్దరు శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత కూనా సత్యం గౌడు కుమారులు. చూడండి, ఈ కేసులో కూడా కాంగ్రెస్ వాళ్ళకు కూడా సంబంధం ఉండదు అనేది తెలుస్తుందండి. ఇది ఈ కళ్ళు ఎట్లా ఏమేరంటే పరిస్థితి ఘోరంగా ఉంటుందండి. దీంట్లో మోతాదు కంటే ఎక్కువ అది కలుపుతున్నారు కళ్ళులో, అందువల్ల ఈ ప్రమాదకర స్థితికి చేరిందండి. బాధ్యతలను పరామర్శిస్తున్న మంత్రి జూపల్లి, పక్కన నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు. చూడండి, ఇది మన కళ్ళు దుకాణంలో కళ్ళు తాగారు. వారిలో చాలామంది 5 నుంచి 6 గంటల తర్వాత వాంతులు, విరేచనాలు, పొత్తు కడుపులో నొప్పితో తీవ్ర అవస్థకు గురయ్యారు. బాధ్యతల్లో ఎక్కువ మంది తరచు కళ్ళు తాగే వారు కావడంతో వారి కుటుంబ సభ్యులు సాధారణ కడుపు నొప్పిగా భావించారు. అయితే కొందరికి మూత్ర విసర్జన చేయడం కష్టమనడం, స్పృహ తప్పి పడిపోవడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చూడండి, ఈ కళ్ళు మహమ్మారి అండి. ఇది పరిస్థితి ఏమిటంటే ఈ కళ్ళు దుకాణము రాను రాను ఇబ్బంది అవుతుందండి. ఇది ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాకుండా. కొంతమంది కల్తీ చేయడం వల్ల కళ్ళు కాంపౌండ్లకు అందరికి కూడా మాకు చాలా ఇబ్బంది వస్తుందండి. ఎందుకంటే చూడండి, కల్తీ కళ్ళుకు 6 బలి అండి. ఆయన పేరు ఏమంటే చాకిలి బొజ్జయ్య, నారాయణమ్మ, స్వరూప, నారాయణ, మౌనిక. వీళ్ళు 6 బలి అయ్యారంట. ఈ కల్తీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల తరపున ప్రముఖ న్యాయవాది రామారావు మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ వేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున, తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఎక్సైజ్ శాఖ కమిషన్ ఆధ్వర్యంలో నిరంతరం కళ్ళు కాంపౌండ్లో తనిఖీలు చేయాలని, హెచ్ఎంటి కాలనీ కళ్ళు కాంపౌండ్ను సీజ్ చేసి వ్యాపార అనుమతులను వెంటనే రద్దు చేయాలని అభివర్ణించారు. చూడండి, ఈ కల్తీ వల్ల ఇది ఇష్యూ జరిగిందండి. పాపం 6 చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. వీటికి ప్రభుత్వం కూడా ఆదుకుంటామని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వెళ్ళి ఆసుపత్రిలో చికిత్స పొందుతారని పరామర్శించారు. వాళ్ళు కూడా చూశారండి. కానీ ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు వీళ్ళు చాలామంది, మరోవైపు అల్వాల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏ ప్రశాంత్, మేడ్చల్ ఎస్ఓటి సిఐ శ్యామ్ సుందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎక్సైజ్ సిఐ చంద్రశేఖర్, డిఐ తిప్పన్న ఆధ్వర్యంలో అల్వాల్ మండలంలో 10 కళ్ళు దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. కళ్ళు నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. ఇప్పుడు కళ్ళు దుకాణం మీద చూస్తున్నారండి. ఇది చనిపోవడం బాధ అనిపిస్తుంది. చాలామంది కొంతమంది కల్తీ కళ్ళు వల్ల అన్ని కళ్ళు దుకాణాలకు కూడా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకునింది. ఈ కల్తీ కళ్ళకు 6 చనిపోవడం కూడా జరిగింది. దీనికి ఎవరు బాధ్యతలు అంటే కొంతమంది నిర్వాహకులు చేసే అత్యుత్సాహం, మోతాదు కంటే ఎక్కువ కలపడం అనేది కూడా నడుస్తుంది. ఈ శాంపుల్స్ సేకరించిన పోలీసులు దీన్ని ఎలా చేస్తారు ఏమి అనేది కూడా చూస్తారు. దీంట్లో కాంగ్రెస్కి చెందిన వాళ్ళు కూడా దీంట్లో పాత్ర ఉందనేది కూడా తెలుస్తుంది. కాబట్టి కల్తీ కళ్ళుకు ఎవరు బాధ్యతలు ఏమనేది కూడా మనకు ఇంకా తెలియట్లేదండి. ఈ కల్తీ కళ్ళు పరిస్థితి చాలా గట్టిగా ఉందండి. కల్తీ కళ్ళుకు 6 మంది చనిపోవడం కూడా దురదృష్టకరం. దీనికి చూడండి, ఎక్సైజ్ అధికారుల అదుపులో నిర్వాహకుడు కాంగ్రెస్ నేత కూడా ఉన్నారంట. తప్పించుకునేందుకు దొడ్డిదారిలో యత్నమంట. బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటాము, మంత్రి జూపల్లి హెచ్చరికంట. ఇది కల్తీ కళ్ళు వల్ల 6 చనిపోవడం జరిగిందండి. మిగతా వాళ్ళు నిమ్స్ హాస్పిటల్లో, కొంతమంది గాంధీ హాస్పిటల్లో, కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాదు రాజధాని ప్రాంతంలో ఈ కళ్ళు దుకాణాల్లో పలువురు కళ్ళు తాగారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వారిలో కూడా చాలామంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అవస్థకు గురయ్యారు. దీంతో కొందరు సోమవారం రాత్రి, మరికొందరు మంగళవారం ఉదయం స్థానిక ప్రైవేటు దవాఖానాల్లో చేరారు. అదేనండి ఈరోజు కళ్ళు గురించి. కానీ 6 చనిపోవడం బాధాకరం. దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దీని మీద సీరియస్గా తీసుకుంటున్నారు. పోలీసులు, ఎస్ఓటి పోలీసులు, సిఐలు, ఎక్సైజ్ సిబ్బంది కూడా
కళ్ళు దుకాణాల్లో నమూనాలను సేకరించి దీని మీద ఒక ఉద్యమం లెక్క దీనికి ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో ఎవరు తప్పు చేసినా వదిలేటి లేదని కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.